హలో! హాయ్ అండి. ఈరోజు మనం నానో బనానా లేదా 3 ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఎందుకంటే ఈ మధ్య అదే ట్రెండింగ్‌లో ఉంది. అందరూ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, నేను కొన్ని ఇమేజెస్‌ని కన్వర్షన్ చేయడం జరిగిందండి. సో, అదే విధంగా కొన్ని సింప్లిఫైడ్ వేలో కూడా కొన్ని స్టెప్స్‌తో రావడం జరిగింది. సో, మీరు ఇక్కడ ప్రెజెంట్ అయినటువంటి స్క్రీన్‌ని చూసినట్లయితే, ఈ స్టెప్‌ని మీరు ఫాలో అయితే మీరు ఈజీగా కన్వర్షన్ చేసుకోవచ్చనమాట. సో, బేసికల్లీ ఏందంటే, ఇది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం గూగుల్‌లో ఎళ్ళేసి మనం ఫుల్ ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. లేదు అంటే మీ దగ్గర ఇండివిడ్యువల్‌గా ఏమైనా ఫుల్ ఇమేజెస్‌తో ఉన్నటువంటి పిక్చర్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా పర్వాలేదు. సో, నేను ఒక హీరో కొన్ని యాక్టర్స్ యొక్క ఇమేజెస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు 'ప్రభాస్' యొక్క ఇమేజెస్‌ని నేను క్రియేట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సినటువంటి ఏ ఇమేజ్ అయితే ఉంటదో, నాకు నచ్చినటువంటి ఇమేజెస్‌ని నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని డౌన్‌లోడ్ చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ నాకు 'బాహుబలి' ఇమేజ్ అనేది నచ్చింది కాబట్టి దాన్ని నేను సేవ్ చేసుకున్నాను. అదే విధంగా ఈ ఇమేజ్‌తో పాటు నేను అదర్ యాక్టర్స్ యొక్క ఇమేజెస్‌ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం కొన్ని డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, మీరు స్క్రీన్ మీద ఈజీగా చూడొచ్చనమాట. నేను కొంతమంది యాక్టర్స్ యొక్క ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వన్ బై వన్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ ఇలా కొంత యాక్టర్స్ యొక్క ఇమేజెస్‌ని ఇక్కడ నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఓకే. సో, ఇది చేసుకున్న తర్వాత ఈ ఇమేజెస్‌ని చూసుకొని మనం ఎట్లా కన్వర్షన్ చేయాలనేది చూద్దాం. సో, ఫస్ట్ ఏందంటే మనము గూగుల్‌లో జెమినీ డాట్ గూగుల్ అనే గూగుల్.com అనే వెబ్‌సైట్‌కెళ్ళాలండి. జెమినీ.google.com అనే దాంట్లో ఎళ్ళేసి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ జెమినీ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీన్ని నార్మల్‌గా ఏందంటే ఈ పోర్ట్‌ని యాక్సెస్ చేయాలంటే మనం ఏందంటే ఐడీ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటది. నాది డిఫాల్ట్‌గా ఉండడం వల్ల నేను ఆటోమేటిక్‌గా లాగిన్ అయిపోయాను. మీరు కూడా ఈమెయిల్ ఐడీ తోటి దాన్ని చేసుకొని మీరు లాగిన్ అవ్వాలి. కన్వర్ట్ చేయాలనుకుంటే యూ హావ్ టు లాగిన్ అనమాట. క్రెడెన్షియల్ ఇవ్వాల్సి వస్తది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్‌లో నుంచి నా ఇంటెన్షన్ ఏందంటే ఫుల్ ఇమేజెస్‌ని నేను కన్వర్షన్ చేయాలి కాబట్టి అప్‌లోడ్‌లో ఎళ్ళేసి ఒక ఇమేజెస్‌ని నేను కన్వర్షన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, ఐ సెలెక్టెడ్ వన్ ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన కింద ప్రాంప్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటదనమాట. ప్రాంప్ట్ అంటే ఏందంటే మనకు ఏ విధంగా మనకి ఇమేజ్ కన్వర్షన్ అవ్వాలనేది ఇక్కడ మీరు నోట్‌ప్యాడ్ మీద ఇచ్చిన కంటెంట్‌ని నేను డిఫాల్ట్‌గా ఉండడం వల్ల దాన్ని ఇచ్చేయడం జరిగింది. లేకపోతే మీకు ఇష్టం వచ్చింది కూడా ఇవ్వచ్చు. అలాగే కింద టూల్స్ అనే ఆప్షన్‌లో మనకు క్రియేట్ ఇమేజ్ అనేది ఆప్షన్ ఉందనమాట. అది ఏం చేస్తుందంటే మనం ఇచ్చినటువంటి ఇమేజ్‌ని చేస్తది కాబట్టి నేను దాన్ని సబ్మిట్ చేశాను. చేయడం వల్ల ఏమైతుంది అది కొన్ని ఫ్యూ సెకండ్స్ కపుల్ ఆఫ్ మినిట్స్ తీసుకొని నాకు జనరేట్ అనేది చేయడం అన్నమాట. ఇది నానో బనానా ఇమేజ్‌ని జనరేట్ చేస్తుంది. సిమిలర్ ఫ్యాషన్‌లో నేను అదర్ యాక్టర్స్ యొక్క వాటిని కూడా ఇక్కడ జనరేట్ అయినటువంటి ఈ ఇమేజ్‌ని నేను డౌన్‌లోడ్ చేసుకున్నాననమాట. యూ కెన్ సీ ద డౌన్‌లోడ్ ఆప్షన్ ఓవర్ దేర్. అండ్ అదే విధంగా నేను కొన్ని దీంతో పాటు కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా! సో, ప్రతి ఇమేజెస్‌ని కూడా నేను అదే విధంగా అప్‌లోడ్ చేసి దాంట్లోకి దానికి ప్రాంప్ట్ ఇచ్చుకుంటూ నాకు కావాల్సిన ప్రాంప్ట్ అనేది ఏందంటే డిఫాల్ట్‌గా ఇచ్చినా కాబట్టి ఆ ప్రాంప్ట్ మళ్ళీ అగైన్ టూల్స్ అనే ఆప్షన్ కింద ఉంది కదా! ఆహ్ టూల్ అనే ఆప్షన్‌లో కూడా ఇది క్రియేట్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని సబ్మిట్ చేశాననమాట. సో, ప్రతి వీడియోకి ఇది కపుల్ ఆఫ్ మినిట్స్ అనేది తీసుకుంటే జనరేట్ చేస్తదనమాట. సో, మీరు ఇక్కడ చూడొచ్చన్నట్టు నేను మల్టిపుల్ ఇమేజెస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో, ఇదే ఫ్యాషన్‌లో మీరు కూడా మీకు ఎన్ని ఇమేజెస్ కావాలంటే అన్ని ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేసుకొని దానికి కావాల్సినటు వాటిని కన్వర్షన్ అనేది మీరు చేసుకోవచ్చనమాట ఈజీగా. సో, యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఆహ్, ఎలా ఇవ్వాలి ప్రాంప్ట్ నేను అన్నిటికి సేమ్ ఇవ్వడం జరిగిందండి. సో, మీరు అదే విధంగా మీరు కూడా అన్నిటికి ఇవ్వచ్చు. లేదంటే డిఫరెంట్ వేలో మీరు ప్రాంప్ట్ ఇవ్వచ్చు. జనరేట్ అయిన తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఇట్లనే నేను చాలా ఇమేజెస్‌ని క్రియేట్ చేశాను. యూ కెన్ సీ దోస్ ఇమేజెస్ ఇన్ ద స్క్రీన్ యాస్ వెల్. ఓకే. సో, యూ కెన్ అబ్జర్వ్ ఫ్యూ మోర్ పిక్చర్స్ యాస్ వెల్ విచ్ కన్వర్టెడ్ అనమాట. సో, ఆల్ అనేది ఏందంటే ఫుల్ ఇమేజెస్‌ని తీసుకొని మనం నానో బనానా లేదా 3 ఇమేజెస్‌లో క్రియేట్ చేసినాం. బేస్డ్ ఆన్ ది ప్రాంప్ట్ అనమాట హియర్. 'బాహుబలి' అట్లానే అట్లానే వేరే ఇమేజెస్‌ను కూడా చేసినామన్నమాట. ఆహ్, ఈ 'ప్రభాస్' తర్వాత అగైన్ ఐ సెలెక్టెడ్ ఫర్ 'పవన్ కళ్యాణ్' ఇమేజెస్. అప్‌లోడెడ్ దట్ ఇమేజ్. అండ్ దీనికి కూడా సేమ్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయాలి. నేను అన్నిటికి సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాననమాట. మళ్ళీ దాన్ని జనరేట్ చేశాను. సో, దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకో ఇమేజెస్ ఉండడం ఆహ్, అనదర్ ఇమేజెస్ కూడా ఉంది. ఇట్ లుక్స్ లైక్ అనమాట. ఆఫ్టర్ జనరేటింగ్ థాట్. అండ్ వన్ మోర్ ఇమేజ్ ఉంది. సో, ఐ సెలెక్టెడ్ థాట్ వన్ ఆల్సో అండ్ కన్వర్టెడ్ సేమ్ ప్రాంప్ట్ అనేది సేమ్ అండి. క్రియేట్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశాను. ఈ కపుల్ ఆఫ్ మినిట్స్ తీసుకొని జనరేట్ చేసిందనమాట.
సో, ఇది అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఏందంటే వీడియోలాగా కన్వర్షన్ చేయాలనుకుంటే దాన్ని ఏ విధంగా చేయాలనేది మళ్ళీ అగైన్ వి హావ్ టు యాక్సెస్ ది gemini.google.com అనేది. సో, ఫాలోయింగ్ మీరు చూస్తారనమాట. సో, మీరు అన్నీ జనరేట్ చేసిన దాన్ని వన్ బై వన్ అనేది మీరు ఈజీగా చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తుంటే చూడండి. దిస్ ఈస్ ద వే వి కెన్ జనరేట్ ది నార్మల్ ఇమేజెస్‌ని మనం నానో బనానా లేదా 3 ఇమేజెస్ లాగా ఈ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చనమాట. నేను జనరేట్ చేసిన అన్నిటికి డిస్‌ప్లే చేస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి నానో ఇమేజెస్ ఏదైతే ఉందో వాటిని వీడియోలాగా కూడా మనం కన్వర్షన్ చేయొచ్చనమాట. వీడియో చేయాలంటే ఏఈఓ అనేది ఉండాలి. సో, మళ్ళీ అగైన్ సేమ్ జెమినీ డాట్ గూగుల్ దాని ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. జెమినీ డాట్ గూగుల్ డాట్ కామ్ చేసుకొని మళ్ళీ దాంట్లో లాగిన్ అవ్వాలనమాట. అయితే ఇది ఏందంటే ఏఐ ప్రో బేస్డ్ అనమాట. డబ్బుతోటే మనం లాగిన్ అవ్వగలుగుతాం అన్నమాట. సో, దీని ఐడీ అనేది మామూలుగా ఏందంటే స్టూడెంట్ ఐడీ తోటి మనం యాక్సెస్ చేసుకుంటే గానీ ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదనమాట. సో, నాకు ఐడీ ఉండడం వల్ల ఐ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ అనమాట. మనం ఏదైతే ఉందో దాన్ని. ఇక్కడ సేమ్ అనమాట. అప్‌లోడ్ అని చేయాలి. తర్వాత అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ దీనికి ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. అంటే మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా నేను ఆ ఇమేజెస్‌ని హోల్డ్ చేసుకోవాలనే కాన్సెప్ట్‌తో ఇస్తున్నా కాబట్టి ఐ ప్రొవైడెడ్ దిస్ అనమాట. అగైన్ ఇక్కడ టూల్ అనే ఆప్షన్‌లో ఏందంటే టూల్ అనే ఆప్షన్ ఉంది కదండీ! సో, అండర్ దిస్ టూల్ ఆప్షన్ వి విల్ గెట్ వన్ మోర్ ఆప్షన్ అనమాట. నార్మల్‌గా ఆ ఆప్షన్ అనేది మనకు రాదు. మనకు ఏఐ ప్రో ఉంటేనే వస్తది. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రియేట్ వీడియోస్ విత్ ఏఈఓ అనేది ఉందనమాట. సో, దిస్ ఆప్షన్ విల్ క్రియేట్ కన్వర్ట్ అనమాట. మామూలుగా నానో ఇమేజెస్‌ని మామూలుగా ఏందంటే వీడియోలాగా క్రియేట్ చేస్తుందన్నట్టు. సో, ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసినట్లయితే ఏదైతే మనం క్రియేట్ చేసినటువంటి బనానా ఇమేజ్ ఉంది గదా! అది వీడియోలాగా కన్వర్షన్ అయితుందనమాట. సో, నేను ఒక యాక్టర్ యొక్క ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఐ జనరేటెడ్ ఇట్ అనమాట యూజింగ్ థట్. సో, ఇది జనరేట్ చేయాలంటే ఆల్రెడీ స్పోక్ రైట్. మనకు ఐడీ అనేది ఉండాలి. లేదంటే స్టూడెంట్ యొక్క క్రెడెన్షియల్స్‌ని యూజ్ చేసుకొని మనం అది క్రియేట్ చేస్తే మనకు 1 ఇయర్ వరకు యాక్సెస్ అనేది ఇస్తారనమాట. లేటర్ పార్ట్ దే విల్ వి హావ్ టు పే సమ్ కైండ్ ఆఫ్ అమౌంట్ అనమాట. వద్దనుకుంటే దాన్ని డిస్కంటిన్యూ చేసుకోవచ్చు. సో, హియర్ ఐయామ్ సెలెక్టింగ్ నాకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది కాబట్టి ఐయామ్ సెలెక్టింగ్ దిస్ క్రియేట్ వీడియో విత్ ఏఈఓ అనేది క్రియేట్ చేస్తున్నా. ఆ ఇమేజ్‌ని ఐయామ్ కన్వర్టింగ్ ఇంటూ వీడియో అనమాట. సో, ఐ ఆల్రెడీ సెలెక్టెడ్ వన్ ఆఫ్ ది యాక్టర్ కదా! సో, యూ కెన్ సీ హియర్ హౌ వి జనరేటెడ్ నానో బనానా ఇమేజ్ టు వీడియో అనమాట. ఇక్కడ చూడండి. సో, ఈ విధంగా వీడియోని మనం క్రియేట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ విధంగా మీరు పైన ఉన్నటువంటి వాటిని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్.